సార్ ఏంటి వక్ఫ్పై షాక్? నిజమే కదా, వక్ఫ్ మీద ఇప్పుడు ఇంకాసేపట్లో నిన్న మనం అప్పుడు జరుగుతుంది 2 గంటలకు వస్తుంది, కానీ సుప్రీంకోర్టు హ్యాస్ మేడ్ అప్ ఇట్స్ మైండ్. ఈ బిల్లు రాజ్యాంగ అంశాలకు విరుద్ధంగా ఉందనే అంశం సుప్రీంకోర్టు తీసుకుంది. సో 3 కీలకమైన అంశాల్లో ఒక 8 పాయింట్స్లో వక్ఫ్ బిల్లు మత స్వేచ్ఛ, మైనారిటీల హక్కులకు సంబంధించి భంగం కలిగిస్తుంది. కానీ 3 అంశాల్లో సుప్రీంకోర్టు నిన్ననే వాళ్ళు ఉత్తర్వు కూడా ఇవ్వబోయారు, డిక్టేషన్ కూడా మొదలుపెట్టారు. పెట్టిన తర్వాత కాదు మా మాట వినండి అని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెంటబడితే ఇటువైపు ఏమో కపిల్ సిబాల్, రాజీవ్ ధావన్ లాంటి వాళ్ళు ఉన్నారు. 3 విషయాల్లో వాళ్ళు బ్రేక్ వేసింది సుప్రీంకోర్టు. ఒకటి, వక్ఫ్ బై యూజ్ అన్నది ఉంది కదా, నేను మీకు నిన్న చెప్పాను. అంటే ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది, ఈ అరుగు ఉంది, దర్గా ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, వక్ఫ్ బై యూజ్. ఈ వక్ఫ్ బై యూజ్ అని కోర్టు అనుమతించిన వాటిని, కోర్టు ఇప్పటికే వక్ఫ్ ఆస్తులని చెప్పిన వాటి మీద మీరు మార్చడానికి వీలు లేదు, డీనోటిఫై చేయకూడదు. సెకండ్ థింగ్, ఒకవేళ మీరు కేసులు మేము టేకప్ చేస్తాము, కలెక్టర్లు విచారణ జరుపుతారు అన్నప్పటికీ కూడా ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టం ప్రకారం కలెక్టర్ విచారణలో ఉన్నది వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదు. ఓకే, ఇది మామూలు న్యాయానికి కూడా విరుద్ధం. ఎందుకంటే ఒక ఆస్తి మీది, అవును, అది విచారణలో ఉందంటే విచారణ తేలిన తర్వాత కదా దాని స్వభావం మారుతుంది. కానీ కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తి అన్నదిగా ఉన్న దాని మీద విచారణ మొదలైతే, కలెక్టర్ విచారణ ప్రారంభిస్తే వెంటనే అది వక్ఫ్ ఆస్తి కాకుండా పోతుంది. ఓకే, ఇది తప్పకుండా, ఇది కుదరదు, ఇది సహజ న్యాయానికి విరుద్ధం, కాబట్టి దీన్ని కూడా మేము అనుమతించము అని చెప్పింది సుప్రీంకోర్టు. మూడవది, హిందూ దేవాలయాల్లో సాహిబ్ గారు వచ్చి పూజ చేస్తానంటే మీరు ఒప్పుకుంటారా అని ఒకటే ప్రశ్న వేసింది. ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డుల్లో పెట్టాలి అని మీరు పదే ఇందులో చేశారు కదా, ఏదైనా హిందూ చారిటబుల్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్లో నాన్ ముస్లిం వస్తే మీరు నాన్ హిందూ వస్తే మీరు ఒప్పుకుంటారా, ముస్లింలను పెట్టుకుంటారా అని ఒక ప్రశ్న వేసింది. ఇది చాలాసార్లు ప్రస్తావనకు వచ్చినటువంటిదే. కాబట్టి ప్రభుత్వం ఒక రాజకీయ ఉద్దేశంతో తెచ్చిన దానికి సుప్రీంకోర్టు ఖచ్చితంగా బ్రేక్ వేసింది. 2 సభ్యులు ఎగ్జిక్యూటివ్స్, అంటే నాన్ ఎక్స్ అఫిషియో సభ్యులు, అంటే అధికార హోదాలో సభ్యులయ్యే వాళ్ళు ముస్లింలు కాకపోతే వేరే విషయం, కానీ వక్ఫ్ బోర్డు సభ్యులుగా నియమించబడే వాళ్ళు మటుకు పూర్తిగా ముస్లింలే అయి ఉండాలి, నాన్ ముస్లింలు ఉండకూడదు అని సుప్రీంకోర్టు చాలా ఈ 3 అంశాలతో మేము వెంటనే ఉత్తర్వులు ఇవ్వబోతున్నామంటే వాళ్ళు ఆపారు. బహుశా విచారణ ఇప్పుడు మొదలై నడుస్తుంది, కానీ ఈ లోపల మధ్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు తప్పకుండా ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తడబడుతోంది అక్కడ వివరణ ఇవ్వడానికి, దానికి అది చివరకు ఈరోజు సాయంత్రానికి ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్ అన్నటువంటి వక్ఫ్ బిల్లు కాస్త మేజర్ షాక్ లాగా మారింది నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అన్నది మటుకు చాలా స్పష్టం. ఇంకా కొత్త మతాలకు సంబంధించి కొత్తగా చెలగాటం ఆడడానికి, ఇలాంటి సమస్యలు తెచ్చుకోవడానికి సిద్ధపడకపోవచ్చు అని అనిపిస్తుంది సార్. దీంట్లో ఇంకా 8 పాయింట్లు ఉన్నాయి, మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. కీలకంగా ఈ 3 బ్రేక్స్, 3 షాక్స్.